ఈ మెగా డిఎస్సి మీద ఏమాత్రం అవగాహన లేని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటంలో పేపర్ లీక్ అయింది కనుక సరిగా కండక్ట్ చేయలేదు కనుక అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కొద్దిపోతే ప్రజా ఒత్తిడికి లొంగి. ఇక్కడ మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాలయా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? అక్కడ కేంద్రంలో ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ బాబు గారిని చేయమని అంటావేంటి? ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది మెగా డిఎస్సిలో? నీకేం తెలుసు అని అడుగుతున్నావు? 3.5 లక్షల మంది పరీక్ష రాశారు, అప్లికేషన్లు పెట్టారు. ఉద్యోగాలకు ఆశావహులు వాళ్ళందరూ కూడా 3.5 లక్షల మంది అప్లికెంట్స్ ఆశావహులు ఉంటే అందులో 16,600 మంది ఎంపికయ్యారు. మీరు ఇప్పుడేమి దేని మీద ఒత్తిడి చేస్తున్నారు? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది. ఏం అవకతవకలు జరిగింది? బ్రిడ్జ్ గేమ్ అది పేకాట ఆడుకునేది, దానిలో కూడా ఉద్యోగాలు వచ్చినాయని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని అన్నాను. కానీ వాగటమే ఇది. వితౌట్ వ్యాలిడ్ ఎవిడెన్స్, సాక్ష్యం లేకుండా, రుజువులు లేకుండా మాట్లాడుతుంటే వాగటమే అది. నథింగ్ మోర్ దాన్ దట్. మీరు వాగుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. 3.5 లక్షల మంది ఆశావాళ్ళు పరీక్ష రాస్తే 16,600 మంది ఎంపికైతే మీరు ఏం తప్పుపడుతున్నారు? బ్రిడ్జ్ అది పేకాట, మీకు తెలిసింది అదే కదా పేకాట. అందులో ఎలా ఇస్తారన్నాడు. ఎవరికి ఇచ్చారు? పాపం మా అధికారులు కోనా శశిధర్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అజయ్ జైన్ గారు సీనియర్ మోస్ట్ ఆఫీసర్, శాప్ ఎండి అమ్మాయి పాపం భరణి గారు, ముగ్గురు కూర్చొని 4 దఫాలు ఈ స్పోర్ట్స్ కోటా గురించి చెప్పడం జరిగింది. ఏమి అవకతవకలు జరగలేదు. ఒక్కరికి కూడా స్పోర్ట్స్ కోటాలో విధి విధానాలు దాటి రూల్స్ కు వ్యతిరేకంగా మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ చెబుతారా? ఒక పేరు చెబుతావా? అసలు బ్రిడ్జ్ గేమ్ నేను నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి అని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదయ్యా మిస్టర్ జగన్. నేను బ్రిడ్జ్ గేమ్ లో నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి స్పోర్ట్స్ కోటాలని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. డూ యు నో దట్? నీకు తెలుసా అది? అందుకే మీరు వాగుతున్నారు అన్నాను, మాట్లాడుతున్నారు అనలేదు. డూ యు హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? సాక్ష్యం ఉందా మీ దగ్గర? ఫలాన్ని వరలరామయ్య అతను బ్రిడ్జ్ సర్టిఫికెట్ పెట్టాడు, నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు అని చెప్పలేదు ధైర్యం ఉందా మీకు? ఎవరూ పెట్టలేదు. అడిగాను నేను. ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా నేను ఆ అమ్మాయి భరణి గారితో మాట్లాడాను. నేను రామరామ ఒక్క అప్లికేషన్ కూడా లేదు సార్, బ్రిడ్జ్ కోటాలో మాకు ఉద్యోగం ఇవ్వమని ఎవరు అప్లికేషన్ పెట్టలేదు. బ్రిడ్జ్ కోటా కింద ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇక నీకేంటి నీ ఆరోపణలో? ఏమిటి నీ పసా ఉంది నీ ఆరోపణలో? మిస్టర్ జగన్ ఏం జరిగిందని చెబుతావు నువ్వు? ఏమిటి ఏం చెప్పాలని నువ్వు? ఎందుకు మా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి? ఆయన ఎదుగుదల చూచి ఓరవలేకే కదా అడుగుతున్నావు. అదే కదా వాస్తవం. నువ్వెక్కడో 11 సీట్లకి ఓడిపోయి ఉన్నావు. ఆ కుర్రాడు ఇప్పుడు ఆకాశానికి ఎగబాగుతూ ఉన్నాడు. మా పార్టీకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అతను, తెలుసా? 1.5 కోటి సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌరవ లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్. మీకు తెలుసా? ఛాలెంజ్ చేశాడు ఆయన. మీకే మిస్టర్ జగన్, నేను ఇక్కడే ఉంటాను, నీ ఇంటి దగ్గరలో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, సెక్రటేరియట్ లో ఉంటాను, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తా, ఎక్కడికనరా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ప్రూవ్ చేయని అన్నారు. చెప్పు. బ్రిడ్జ్ కోటాలో ఫలానా అతనికి ఇచ్చారని చెప్పు. బ్రిడ్జ్ కోటాలో ఫలానా అతనికి ఇచ్చారని చెప్పు. ఆయన ఛాలెంజ్ నువ్వు ఎందుకు స్వీకరించట్లేదు? ఎందుకు ధైర్యం లేదు? కన్సర్న్ మినిస్టర్ ఎవరినైతే నువ్వు రాజీనామా చేయమని నువ్వు అడుగుతున్నావో, నీ సాక్షి పత్రికలో అడుగుతున్నావో, మరి ఎందుకు రావు? వస్తున్నాను వరలరామయ్య గారు, ఫలానా రోజున వస్తాను, మీ లోకేష్ బాబు గారిని ఉండమనండి, సెక్రటేరియట్ లో ఉండమనండి, లేకుంటే మీ పార్టీ కార్యాలయానికి పిలవండి, నేను కూడా వస్తాను ఫలానా రోజున ఫలానా గంటకు, ఐ విల్ కీప్ హిమ్ రెడీ హియర్. హి ఈజ్ స్టికింగ్ ఆన్ టు హిస్ ఛాలెంజ్. వాట్ అబౌట్ యూ? చిన్న అవకతవక కూడా జరగలేదని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకుడు మిస్టర్ లోకేష్ గారు. వాట్ అబౌట్ యూ? రా, ధైర్యం ఉంటే. అతను ఏమన్నాడు? బందర్ పిచ్చోడు ఒకడు, పేరుని నాని. నేను వస్తాను చేస్తాను, నువ్వు ఎట్లా వస్తావా? ఎవరు నువ్వు ఏ రకంగా లోకేష్ బాబు గారికి సమవుజ్జి అవుతావు? నువ్వు ఎమ్మెల్యే మనం పోటీ కూడా చేయవు. అతను కొడుకు చేసినట్టున్నాడు కదా అతను. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయాలి. నువ్వు ఒక మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యేవి. నువ్వెలా వస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు సమవుజ్జి కాదు నన్ను అడిగితే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయనకి కేబినెట్ హోదా లేదు. చట్టబద్ధంగా మన శాసనసభ రికార్డ్స్ లో శాసనసభ్యుడిగా మాత్రమే రికార్డ్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హోదా ఏంటని ఎవరన్నా అడిగితే నేను ఎమ్మెల్యే పులివెందల అంతవరకే చెబుతాడు. ఇంకా బొత్స సత్యనారాయణ గారికి కేబినెట్ ర్యాంక్ ఉంది. ఈజ్ అన్ అపోజిషన్ లీడర్.
కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ కనుక బొత్స సత్యనారాయణకి కేబినెట్ ర్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదండి. కేబినెట్ ర్యాంక్ లేని మామూలు శాసనసభ్యులు మీరు, కేబినెట్ మినిస్టర్ మా లోకేష్ బాబు గారు, మీ పేరు నానేంటి? ఆయన వస్తానంటాడు. ఆయన ఎట్లా వస్తాడు? తాడు బొంగరం లేనోడు. మీరే ఆయనకి సరిపోని హోదా లేదు. మీకే లోకేష్ బాబు గారిని ప్రశ్నించి లేకుంటే ఎదుర్కొనే హోదా లేదు. మీ బొత్స సత్యనారాయణ ఓకే కేబినెట్ ర్యాంక్, మా లోకేష్ బాబు గారు కేబినెట్ మినిస్టర్ ఓకే, మీకే లేదు. అటువంటిది పేరుని నాని వస్తా అంటాడు. ఇంకంటాడా వస్తానని? ఇక ఊరుకోండి, పేరుని నాని ఇటువంటి మాట్లాడబాక.